నెంబర్ గేమ్ లో గెలిచేది ఎవరు? నేడు మేయర్ చైర్పర్సన్ ఎన్నికలు. మెజార్టీ సీట్లపై కనిష్ట కాంగ్రెస్. హంగ్ మున్సిపాలిటీలు కార్పొరేషన్లో గెలిచేందుకు వ్యూహాలు. సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన మంత్రులు. తమ పార్టీ అభ్యర్థులకు విప్ జారీ చేస్తున్న బీజేపీ బీఆర్ఎస్. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు విప్ వర్తించేలా చర్యలు. ఎన్నికలకు అన్ని సిద్ధం చేసిన ఈసీ అంటూ చూస్తాను. సో టార్గెట్ మేయర్ సీట్ కరీంనగర్ దక్కించుకునేలా కాంగ్రెస్ పావులు. సో పార్టీలకు అతీతంగా మేయర్ క్యాండిడేట్ తెరపైకి. ఇండిపెండెంట్ కార్పొరేటర్ సౌగాని కొమరయ్య పేరు. బీఆర్ఎస్ ఎంఐఎం ఫార్వర్డ్ బ్లాక్ ఇండిపెండెంట్ మద్దతు కూడగట్టేటువంటి ప్లాన్ అంటూ చూస్తాం. సో కాంగ్రెస్ చూడండి, బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో పోవద్దు, కానీ మేయర్ పీఠం ఎవరికైనా పోనీ కానీ బీజేపీ పోవద్దు అక్కడ. అందుకే తెరపైకి ఇండిపెండెంట్ అభ్యర్థి పేరు తీసుకొచ్చేసి ఆయనకు మద్దతు ఇద్దాం అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒకసారి చూద్దాం. ఒకసారి ఇక్కడ చూడండి, వ్యూహాత్మకంగా మేయర్ అభ్యర్థి ఎంపిక. బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ కరీంనగర్ మేయర్ సీట్ దక్కని వద్దనే లక్ష్యంతో మంత్రులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ ఎంఐఎం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తో పాటు ఇండిపెండెంట్ల మద్దతు కూడగట్టేందుకు పార్టీలకు అతీతంగా ఇండిపెండెంట్ కార్పొరేటర్నే మేయర్ అభ్యర్థిగా ప్రకటించబోతున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగా ప్రముఖ విద్యావేత్త 10వ డివిజన్ ఇండిపెండెంట్ కార్పొరేటర్ సౌగాని కొమరయ్య పేరును ప్రతిపాదించిన సమాచారం. దీంతో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ మద్దతు ఇచ్చే అపప్రద లేకుండా జాగ్రత్త పడుతున్నట్టు తెలిసింది. 100% ఈ కొమరయ్య పేరును ఇండిపెండెంట్ పేరు తెరపైకి తీసుకొచ్చి ఆయన మేయర్ చేయాలి అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. సో అందుకే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి మేయర్ సీట్ రానియొద్దు, వస్తే మళ్ళీ ఆగమైతామని దానిలో కనబడతా ఉంది. సో ఇలా కాకుండా కాంగ్రెస్ వ్యక్తే మేయర్ కావాలంటే 46వ డివిజన్ కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్, 26వ డివిజన్ కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ పేర్లను పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. డిప్యూటీ మేయర్ విషయంలో సస్పెన్స్ నెలకొన్నది. సో డిప్యూటీ మేయర్ ఎవరికి ఇస్తారు చూడండి ఒకసారి. కాంగ్రెస్ క్యాంపులో ఎవరెవరు ఉన్నారంటే 14 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉన్నారు. ఇండిపెండెంట్లు 3, ఫార్వర్డ్ బ్లాక్ 2, ఎంఐఎం 4. 14, 3, 17, 19, 19, 4, 23 ఉన్నారు. మ్యాజిక్ ఫేర్ ఎంత? 35. 23 అంటే ఇంకా 12 మంది కావాలి. చూడండి బీఆర్ఎస్ క్యాంపులో ఎంతమంది ఉన్నారు చూడండి. బీఆర్ఎస్ కార్పొరేటర్లు 9, ఇండిపెండెంట్ 1, 9, 10 అంటే 23 + 10 35, 33 అంటే ఇప్పుడు గంగుల కమలాకర్ ఎవరు కోటేస్తాడు? కవంపల్లి ఉన్నాడు ఎమ్మెల్యే, మానకొండ ఎమ్మెల్యే, ఆయన ఎవరు కోటేస్తారు? వీళ్ళిద్దరు కనుక ఒకవేళ ఎవరైతే ఇండిపెండెంట్కి ఓటేస్తారో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క మేయర్ పీఠం దక్కేటువంటి అవకాశం అయితే కనబడతారు. సో బీజేపీ క్యాంపులో ఎంతమంది ఉన్నారు? బీజేపీ కార్పొరేటర్లు 30, ఇండిపెండెంట్లు 3, 33 + 1 34 అవుతాయి. ఎవరు? బండి సంజయ్ది. సో ఇట్లా అసలు మస్తు అసలు రసవత్తరంగా ఉంది కరీంనగర్ ఉప ఎన్నిక మాత్రం, కరీంనగర్ మేయర్ ఎన్నిక మాత్రం సారీ. సో కరీంనగర్ మేయర్ ఎన్నిక చాలా రసవత్తరంగా సాగుతుంది. లాస్ట్ మినిట్ వరకు బీజేపీ గెలుస్తుందా, కాంగ్రెస్ కూటమి గెలుస్తుందా, ఇది ఒక కన్ఫ్యూజన్ అయితే నెలకొంది. సో ఇది ఎంతవరకు దారిస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇక్కడ చూడండి, టార్గెట్ మేయర్ సీటు కరీంనగర్ కార్పొరేషన్ ను హస్తగతం చేసుకునేలా కాంగ్రెస్ పావులు. రంగంలోకి మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు. పార్టీలకు అతీతంగా మేయర్ క్యాండిడేట్. బీఆర్ఎస్ ఎంఐఎం ఫార్వర్డ్ బ్లాక్ ఇండిపెండెంట్ల మద్దతు కూడగట్టే ప్లాన్. బీజేపీ క్యాంపులో 33 మంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ క్యాంపులో 33 మంది కార్పొరేటర్లు. సో షేర్ 33 పంచుకున్నారట. షేర్ 33 పంచుకున్నారు. విచిత్రం ఏంటంటే అసలు చాలా విచిత్రంగా కనబడతా ఉంది కరీంనగర్ సంబంధించిన మేయర్ పీఠము. కరీంనగర్ సంబంధించినటువంటి మేయర్ పీఠంలో సో ఇప్పుడు బీజేపీ చూడండి, బీజేపీ ఉన్నాయి 33 ఉన్నాయి. సో ఇప్పుడు కాంగ్రెస్ కూటమి సంబంధించి 23 ఉన్నాయి. అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించి 10 ఉన్నాయి. సో ఇక్కడ 23, 10, 33 అంటే షెరీ 33 ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇవన్నీ కలిపితే 33. సో ఇక్కడ ఏంటంటే ఇండిపెండెంట్ అభ్యర్థికి ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ కూటమి సపోర్ట్ చేసే అవకాశాలు తెలుస్తూ ఉంది. సో అదేవిధంగా ఇప్పుడు బీజేపీకి ఒకటి అఫీషియో, ఎక్స్ అఫీషియో ఒకటి ఉంది, కాంగ్రెస్కు ఒకటి ఉంది, బీఆర్ఎస్కు ఒకటి ఉంది. సో 3 ఉన్నాయి. ఇదా ఎంత ఘోరంగా ఉందో పరిస్థితి. సో ఇప్పుడు మరి గంగుల కమలాకర్ ఓటు మీదనే డిపెండ్ అయి ఉన్నట్టు కనబడుతుంది. గంగుల కమలాకర్ ఎవరికైతే ఓటేస్తాడో వాళ్ళకే మేయర్ పీఠం దక్కడానికి అవకాశం అయితే ఉంది. సో కింగ్ మేకర్ గంగుల కమలాకరే, అంతే 100% కింగ్ మేకర్. అక్కడ కరీంనగర్ మేయర్ పీఠం సంబంధించి కింగ్ మేకర్ 100% గంగుల కమలాకరే. ఎందుకంటే కవంపల్లి 100% కాంగ్రెస్కి వేయాల్సిందే, బండి సంజయ్ 100% బీజేపీకి వేసుకుంటాడు. సో ఇప్పుడు ఎవరికి వేయాలి ఏంది అని డిసైడ్ చేసేది గంగుల కమలాకర్. సో కీలకంగా మారిండు. కరీంనగర్ మేయర్ సీటు టార్గెట్ గా కాంగ్రెస్ పార్టీ పావులు కలుపుతున్నది. ఆ కార్పొరేషన్ హస్తగతం చేసుకోవాలన్న సీఎం రేవంత్ రెడ్డి సూచనతో మంత్రులు పొన్నం, శ్రీధర్బాబు రంగంలోకి దిగారు. దీంతో ఒక్క రోజులోనే కరీంనగర్ రాజకీయాల్లో అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఫలితాలు వెలువడిన రోజు బీజేపీలో చేరినట్లు ప్రకటించిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కార్పొరేటర్
జ్యోతి ఆదివారం పంతులు పొన్నం శ్రీనివాస సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. దీంతో బీజేపీ శిబిరంలో ఉన్నటువంటి కార్పొరేట్ల సంఖ్య 34 నుంచి 33 చేరింది. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కు మరో అడుగు దూరంలో ఆగిపోయింది. కాంగ్రెస్ గుటికి కార్పొరేటర్లు. కరీంనగర్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున 14 మంది కార్పొరేటర్లు గెలుపొందారు. ఆదివారం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కార్పొరేటర్లు విప్పల సాయి జ్యోతి, బొట్ల శ్యామల కాంగ్రెస్ గుటికి చేరారు. వీరితో పాటు ఇండిపెండెంట్ కార్పొరేటర్లు సౌగాని కొమరయ్య, ఆకుల నందిని, పర్వతం మల్లేశం సైతం మంత్రులు శ్రీధరరావు పొన్నప్రభాకర్ సమక్షంలో కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వెలిచాల రాజేంద్ర ఆధ్వర్యంలో హైదరాబాద్ లో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అలాగే ఎంఐఎం కు చెందినటువంటి 3 కార్పొరేటర్లతో పాటు ఇండిపెండెంట్ గెలిచినటువంటి మజీద్ హుస్సేన్ మంత్రుల సమక్షంలో ఆ పార్టీ జిల్లా నేత గులాం మహమ్మద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ శిబిరంలో ఉన్నటువంటి కార్పొరేటర్ల సంఖ్య 23కు చేరింది. బీఆర్ఎస్ శిబిరంలో 9 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్తో పాటు ఒక ఇండిపెండెంట్ ఉన్నారు. వారు కూడా మద్దతు ఇస్తే బీజేపీతర కూటమిలో ఉన్న కార్పొరేటర్ల సంఖ్య 33కు చేరున్నది. ఎక్స్ అఫీషియో మెంబర్లుగా ఉన్నటువంటి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల, మానకొండ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఓట్లతో 35కు చేరనున్నది. సో ఇది అవకాశం. సో మొత్తానికైతే 100కు 100% కరీంనగర్ మేయర్ పీఠం సంబంధించి కింగ్ మేకర్ గంగుల కమలాకర్ 100% అదే జరుగుతూ ఉంది.